వెల్కమ్ టు ఏకేఎస్. సో మన సిరీస్ ఆఫ్ పాలిటీ వీడియోస్లో ఈరోజు మన టాపిక్ రాజ్యాంగ రచన, మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అసలు రాజ్యాంగాన్ని ఎలా రచించారు, దానికి ఎలాంటి ప్రక్రియను ఫాలో అయ్యారు, ఏంటి అనేటువంటి విషయాల మీద గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, రాజ్యాంగ రచన చేయాలి అనేటువంటి రాజ్యాంగం ఒకటి కావాలి. సో రాజ్యాంగాన్ని రచించాలి అంటే మనకొక రాజ్యాంగ సభ అవసరం ఉంది అనేటువంటి విషయం ఎలా వచ్చింది? డిమాండ్ ఫర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, ఒక రాజ్యాంగ సభ మనకి కావాలి. దాన్ని ఏర్పాటు చేసుకుని మన రాజ్యాంగాన్ని రచించటం అనేది చేద్దాం అనేటువంటి ఆ ప్రపోజల్ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే 1934. ఎవరు స్టార్ట్ చేశారు? ఎంఎన్ రాయ్ అనేటువంటి వ్యక్తి ఈ మొట్టమొదట ప్రపోజల్ని స్టార్ట్ చేశాడు 34లో. ఆయన తర్వాత 1935లో మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈ యొక్క కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఏర్పాటు చేసుకోవాలి అని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూడా ఒక ప్రపోజల్ని పెడుతుంది. అండ్ దెన్ 1938లో జవహర్లాల్ నెహ్రూ ఆయన మనకు ఒక సపరేట్ కాన్స్టిట్యూషన్ని మనం ఫ్రేమ్ చేసుకోవాలి, సో అది ఫ్రేమ్ చేసుకోవడానికి మనకు ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉండాలి, అది కూడా అడల్ట్ ఫ్రాంచైజ్ మీద ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మనకి ఉన్నటువంటి మెంబర్స్ని ఎన్నుకోవాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఆయన కాంగ్రెస్ తరపున చెప్పటం జరుగుతుంది. సో బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక ప్రపోజల్ పెడతాడు ఆయన. ఓకే, మాకు సపరేట్ రాజ్యాంగ సభ కావాలి, మాకు సపరేట్ రాజ్యాంగాన్ని మేము ఫ్రేమ్ చేసుకోవాలి, సో దానికి మీరు అనుమతించాలి అంటూ ఒక ప్రపోజల్ని కాంగ్రెస్ తరపున ప్రవేశపెడతాడు. అయితే 1940లో బ్రిటిష్ ప్రభుత్వం ఈ యొక్క ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తుంది నామమాత్రంగా. అప్పుడు 1940 ఓకే మీరు ఏర్పాటు చేసుకోండి, వరల్డ్ వార్ 2 తర్వాత మీరు ఏర్పాటు చేసుకోండి రాజ్యాంగాన్ని, మాకేమీ అబ్జెక్షన్ లేదు అంటూ ఒక ఆఫర్ని బ్రిటిష్ ప్రభుత్వం ఇస్తుంది. దాన్నే ఆగస్ట్ ఆఫర్. 1940 దీన్ని మనం ఆగస్ట్ ఆఫర్గా చెప్తాం. సో దాన్ని ఆగస్ట్ ఆఫర్ అని అంటారు. ఆగస్ట్ ఆఫర్ తర్వాత ఈ రాజ్యాంగ సభ ఏర్పాటుకి అనుగుణంగా ఈ ప్రపోజల్ని చూడ్డానికి, అంటే ఈ ప్రపోజల్ ఎంతవరకు కరెక్ట్ ఏంటి అని చూడ్డానికి క్రిప్స్ మిషన్ని ఏర్పాటు చేస్తుంది బ్రిటిష్ ప్రభుత్వం. ఈ క్రిప్స్ మిషన్ 1942లో మన భారతదేశాన్ని సందర్శిస్తుంది. 1942లో సందర్శించినప్పుడు ఈ క్రిప్స్ యొక్క ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో ఏమంటుంది క్రిప్స్ మిషన్ ఏమంది? ఓకే, మీరు ఇండిపెండెంట్ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోండి, అయితే వరల్డ్ వార్ తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయులు మాకు సహకరించిన తర్వాత మీరు మీ యొక్క సొంత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోండి అని ప్రపోజల్ని క్రిప్స్ మిషన్ ప్రవేశపెడుతుంది. ఈ ప్రపోజల్ని ముస్లిం లీగ్ రిజెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ముస్లిం లీగ్ మొదటి నుంచి కూడా 2 రాజ్యాంగాలు కావాలి, ఎందుకంటే దేశాన్ని 2గా విభజించాలి, భారతదేశం మరియు పాకిస్తాన్ అనేటువంటి 2 దేశాలు కావాలి కనుక రాజ్యాంగం కూడా రాయటానికి కూడా 2 కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలు కావాలి అని డిమాండ్ చేస్తున్నటువంటి ముస్లిం లీగ్ ఎప్పుడు డిమాండ్ చేసేది. సో ఈ సింగిల్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, సింగిల్ రాజ్యాంగం ఈ ప్రపోజల్ ముస్లిం లీగ్కి నచ్చలేదు.
దాంతో ముస్లిం లీగ్ క్రిప్స్ మిషన్ ప్రపోజల్స్ని నచ్చలేదు అని రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 1946లో క్యాబినెట్ మిషన్ అనేటువంటి ఒక మిషన్ మళ్ళీ మనకి బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసి దీంట్లో 3 సభ్యులు ఉంటారు. సో క్యాబినెట్ మిషన్ కూడా ఇండియాని సందర్శించింది. అది 1946లో మార్చి 24న ఇండియాని సందర్శించి ఇండియాలో చూసి పర్యటించి ఇండియాకి అది కూడా క్యాబినెట్ మిషన్ కూడా 2 రాజ్యాంగ సభలు ఉండాలి అనేటువంటి విషయాన్ని అది కూడా రిజెక్ట్ చేసింది. అయితే ముస్లిం లీగ్కి కావాల్సినటువంటి విధంగా కొన్ని మార్పులు చేర్పులు చేయడం వల్ల ముస్లిం లీగ్ ఈసారి ఆమోదించి ఒక రాజ్యాంగ సభ ఏర్పాటుకు ఆమోదించింది. సో 1934లో మొదలైనటువంటి ప్రక్రియ 1946 క్యాబినెట్ మిషన్ తోటి ఒక రూపానికి వచ్చింది. అంటే రాజ్యాంగ సభ ఏర్పాటు చేయాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చింది. బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదించడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనం రాజ్యాంగ సభ నిర్మాణం ఎలా జరిగింది ఏంటి అనేది చూస్తాం. సో నిర్మాణం అంటే కంపోజిషన్, ఎవరెవరు ఉంటారు, ఎంతమంది సభ్యులు ఉంటారు, ఎక్కడి నుంచి ఉంటారు, ఎలా ఉంటారు, ఈ విషయాలన్నీ కూడా మనం ఈ హెడ్డింగ్ కింద మనం చదువుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మొత్తం ఎంతమంది సభ్యులు ఉండాలి అంటే 389 మంది సభ్యులు ఉండాలి అని నిర్ణయించడం జరిగింది. అందులో కూడా ఈ 398 మందిలో 296 మరియు 93, ఈ 296 అనేది బ్రిటిష్ ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళందరికీ సంబంధించినటువంటి సభ్యులు ఎంతమంది ఉండాలి అంటే కంప్లీట్గా బ్రిటిష్ అండర్ కంట్రోల్లో ఉన్నటువంటి ఏరియా మొత్తంలో ఎన్ని సీట్లు ఉండాలి అంటే 296. ఈ 296ని కూడా మళ్ళీ 293 11గా 4 292 and 4 మళ్ళీ డివైడ్ చేయడం జరిగింది. 292 సీట్లు బ్రిటిష్ ఇండియాలో ఉన్నటువంటి 11 ప్రావిన్సెస్కి సంబంధించినటువంటి మెంబర్స్ మొత్తం. ఈ 4 చీఫ్ కమిషనర్ అండర్ కంట్రోల్లో ఉన్నటువంటి ప్రావిన్సెస్కి సంబంధించినటువంటి సభ్యుల సంఖ్య. సో ఇలా డివైడ్ చేయడం అనేది జరిగింది. మరి ఈ 93 మంది ఎవరు అంటే వీళ్ళు సంస్థానాలు, రాజ సంస్థానాలు, ప్రిన్స్లీ స్టేట్స్, బ్రిటిష్ కంట్రోలే కానీ నామమాత్రపు కంట్రోల్ మాత్రం రాజుల చేతిలో ఉంటుంది. అంటే పప్పెట్స్ లాగా బ్రిటిషర్స్ ఏం చెబితే బ్రిటిషర్స్ యొక్క నిర్ణయానికి అనుగుణంగా ఉండి వాళ్ళ బదులుగా వీళ్ళు పరిపాలిస్తూ ఉన్నారు. కొంతమంది రాజులు కొన్ని సంస్థానాలలో, వాటినే మనం ఇంగ్లీష్లో ప్రిన్స్లీ స్టేట్స్ అంటాం. సో ఈ ప్రిన్స్లీ స్టేట్స్కి సంబంధించి 93 సీట్లు ఇవ్వడం అనేది జరిగింది. మరి ఈ 389 అలాగే వాటిని మళ్ళీ 296, 93 ఇలా డివైడ్ చేయడం అనేది ఇన్ని సీట్లు కేవలం 389 ఎందుకు, 400 ఎందుకు కాదు, లేదా 500 ఎందుకు కాదు, 200 ఎందుకు కాదు అంటే అసలు ఈ సీట్లను ఎలా నిర్ణయించారు అంటే పాపులేషన్ సంఖ్యను ఆధారంగా, జనాభా సంఖ్యను ఆధారంగా ప్రపోర్షనేట్గా 1 మిలియన్ పాపులేషన్కి 1 సీటు అనేటువంటి లెక్కలేసుకుంటూ ఈ సీట్ల సంఖ్యను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అలాగే ఈ సీట్స్ అన్నిటినీ కూడా ముఖ్యంగా 3 రకాలుగా డివైడ్ చేయడం, ముస్లింలకి, అలాగే సిక్కులకి జనరల్ సీట్లు అనే విధంగా 3 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. వెరీ గుడ్. ఇప్పుడు మనకి సీట్ల సంఖ్య ఎంతో తెలిసిపోయింది, ఏ సీట్లు ఎవరికి ఎన్ని ఇచ్చారు అనేది తెలిసిపోయింది. మరి ఓటింగ్ ఎలా జరుగుతుంది? ఈ 93 మందిని ప్రిన్స్లీ స్టేట్స్లో ఉన్నటువంటి అధినేతలు ఎవరైతే ఉన్నారో, రాజ సంస్థానాల యొక్క రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నామినేట్ చేస్తారు.
నామినేటెడ్ సీట్లు అవి. సో వాళ్ళు ఇష్టమైన వాళ్ళని ఆ సీట్లలో నామినేట్ చేస్తారు. మరి మిగిలిన 296 సీట్ల మాట ఏమిటి అంటే అక్కడ ఎలక్షన్స్ జరుగుతాయి ప్రావిన్సెస్లో. ఎలాంటి ఎలక్షన్స్ జరుగుతాయి? ఇండైరెక్ట్ ఎలక్షన్స్ జరుగుతాయి. సో ఏ కమ్యూనిటీకి సంబంధించినటువంటి సీట్లు ఆ కమ్యూనిటీ యొక్క పాపులేషన్ ఎన్నుకుంటుంది. ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉన్నటువంటి ఆ కమ్యూనిటీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ సీట్లకు మెంబర్స్ని ఎన్నుకుంటారు. ఇది ఒక ఇండైరెక్ట్ ఎలక్షన్. డైరెక్ట్ ఎలక్షన్ అంటే ఏంటి? ప్రజలు డైరెక్ట్గా ఎన్నుకోవడం. ఇండైరెక్ట్ ఎలక్షన్ అంటే ఏంటి? ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు తిరిగి మళ్ళీ వేరొకరిని ఎన్నుకోవడం. దాన్నే మనం ఇండైరెక్ట్ ఎలక్షన్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ స్పీకర్ ఉన్నాడు అనుకోండి, స్పీకర్ని ఎన్నుకోవడం లేకపోతే అది డైరెక్ట్గా జరగదు, ఇండైరెక్ట్గా జరుగుతుంది. అలాగా ఇక్కడ కూడా మనకి ఈ మెంబర్స్ ప్రొవిన్షియల్ మెంబర్స్ 296 మందిని కూడా ఇండైరెక్ట్ ఎలక్షన్స్ రూపంలో ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఎన్నుకుంటాయి. సో ఇక్కడ మనకి దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? ఈ ఓటింగ్లో మనకి 2 రకాలుగా ఎన్నుకోవడం అనేది జరుగుతోంది మెంబర్స్ని. ఒకటి ఎలక్టెడ్, ఆఫ్ కోర్స్ ఇట్ ఈజ్ ఇండైరెక్ట్ ఎలక్షన్. రెండవది నామినేటెడ్, నామినేట్ చేయబడినటువంటి మెంబర్స్. అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఈజ్ పార్ట్లీ నామినేటెడ్ అండ్ పార్ట్లీ ఎలక్టెడ్ అనే విధంగా మనం చెప్పుకోవచ్చు. సో పార్ట్లీ ఎలక్టెడ్ అని మనం అంటున్నాం అంటే ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ద మెంబర్స్ ఆఫ్ ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. ఓకే, దెన్ ఓకే ఫైన్, మనకి సీట్లు ఎన్నో తెలిసిపోయాయి, ఓటింగ్ ఎలా చేయాలో పద్ధతి ఏంటో తెలిసిపోయింది. మరి ఎలక్షన్స్ ఎప్పుడు జరిగాయి, ఎలా జరిగాయి, ఏంటి, దాని రిజల్ట్స్ ఏంటి అనేటువంటి అంశానికి వస్తే ఎలక్షన్స్ జూలై ఆగస్టు 1946లో జరిగాయి. జూలై ఆగస్టు నెలల మధ్యలో 1946లో ఎలక్షన్స్ జరిగాయి. ఎలక్షన్స్ ఎవరికి జరిగాయి? ఓన్లీ ప్రొవిన్షియల్ మెంబర్స్కి, అంటే 296 సీట్లకు మాత్రమే ఎలక్షన్స్ జరిగాయి. సో ఈ 296 సీట్లలో మనకి 208 సీట్లు కాంగ్రెస్ సాధించింది, 73 సీట్లు ముస్లిం లీగ్ సాధించింది, మిగిలిన 15 సీట్లు ఇండిపెండెంట్ అభ్యర్థులు లేదా స్మాల్ చిన్న చిన్న గ్రూపులు సాధించాయి. 296 సీట్లకు గాను 208 ఏమో కాంగ్రెస్, 73 ఏమో ముస్లిం లీగ్, 15 మిగిలినటువంటి 15 సీట్స్ మనకి ఇండిపెండెంట్ అభ్యర్థులు లేదా చిన్న చిన్న గ్రూపులు వీళ్ళు విజయాన్ని సాధించారు. ఫైన్, సీట్లు ఎన్నో తెలిసిపోయింది, ఓటింగ్ పద్ధతి తెలిసిపోయింది, అలాగే ఎలక్షన్స్ ప్రక్రియ పూర్తయిపోయింది. ఇక నెక్స్ట్ ఏం జరగాలి? రాజ్యాంగ రచన జరగాలి. రచన జరగాలి అంటే ఎవరు చేయాలి, ఎలా చేయాలి, ఏంటి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఈ విషయాలన్నిటి గురించి మనం మాట్లాడుకోవాలి. సో వర్కింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ రాజ్యాంగ సభ యొక్క పనితీరు అనేటువంటి విషయాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఈ పని గురించి ఎలా చేయాలి అని తెలుసుకోవాలి అంటే మొదటి వాళ్ళు కలవాలి. సో మొట్టమొదటి మీటింగ్, రాజ్యాంగ సభ యొక్క మొట్టమొదటి మీటింగ్ 1946 డిసెంబర్ 9th 1946 డిసెంబర్ 9th ఈ మీటింగ్ అనేది జరిగింది. అయితే దీనికి 296 అభ్యర్థులకు గాను 211 మంది మాత్రమే దీనికి వచ్చారు, అటెండ్ అయ్యారు. మరి ఎవరు రాలేదు అంటే ముస్లిం లీగ్ వాళ్ళు రాలేదు. ఈ సభకు అధ్యక్షత వహించిన వాళ్ళు ఎవరు అంటే సచ్చిదానంద సిన్హా. సో మనకి మొట్టమొదట మనం స్పీకర్ లేనప్పుడు మనం ప్రోటెం స్పీకర్ను లేకపోతే ఎవరైతే మనకి సీనియర్ పర్సన్ ఉంటాడో అతనిని మనం స్పీకర్గా ఎన్నుకుని ఆ తర్వాత మళ్ళీ రెగ్యులర్ స్పీకర్ని ఎన్నుకోవటం అనేది జరుగుతుంది. సో ఇక్కడ కూడా ఈ రాజ్యాంగ సభకు ప్రెసిడెంట్ని ఎన్నుకునేటువంటి విధానాన్ని ఫ్రెంచ్ వాళ్ళు ప్రాక్టీస్ చేసే విధానాన్ని తీసుకుని దాని ప్రకారం ఎవరైతే సీనియర్ ఓల్డెస్ట్ మెంబర్, వయసులో పెద్దవాడు సీనియర్ మెంబర్ ఉంటారో
అతనిని ప్రెసిడెంట్గా చేశారు తాత్కాలికంగా. ఆయనే డాక్టర్ సచ్చిదానంద సిన్హా. సో ఆయన తర్వాత ఆయన కూర్చుని ఎన్నికలు జరిపి ఎవరిని మళ్ళీ నిర్ణయించి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అనే ఆయనని పర్మనెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, రాజ్యాంగ సభ యొక్క ప్రెసిడెంట్గా ఎన్నుకోవటం జరిగింది. వీళ్ళతో పాటు వైస్ ప్రెసిడెంట్లను కూడా ఒక ఇద్దరిని నామినేట్ చేయడం జరిగింది. వాళ్ళల్లో ఒకడు హెచ్సి ముఖర్జీ, రెండవ వ్యక్తి విటి కృష్ణమాచారి. హెచ్సి ముఖర్జీ, విటి కృష్ణమాచారి వీళ్ళిద్దరూ వైస్ ప్రెసిడెంట్స్. ఇక ఈ ప్రెసిడెంట్లని వైస్ ప్రెసిడెంట్లని ఎన్నుకోవటం జరిగిపోయింది. దీని తర్వాత ముఖ్యమైనటువంటి రాజ్యాంగంలో ఈరోజు మనకు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫిలాసఫీ ఏదైతే ఉందో, కొన్ని విషయాలను ఫండమెంటల్ రైట్స్ కానీ లేకపోతే ఇలాంటివన్నీ కూడా ఈ ఫిలాసాఫికల్ పార్ట్ ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్. జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రవేశపెట్టినటువంటి రిజల్యూషన్ ఒకటి ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ అంటాం. దాన్ని జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రవేశపెట్టారు. డిసెంబర్ 13న ఆయన దీన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. సో ఇది సభలో ప్రవేశపెట్టి ఓటింగ్కి పెట్టినప్పుడు అందరూ దీన్ని యాక్సెప్ట్ చేశారు. ఈ ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్లో మెన్షన్ చేసినటువంటి విషయాలలోనే మనకి ప్రాథమిక హక్కులు అండ్ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫిలసాఫికల్ పార్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ ద్వారానే మనకి వచ్చింది. సో దీని తర్వాత ఇండిపెండెన్స్ మనకి ఇప్పుడు ఈ రాజ్యాంగ సభ మనకి ఎప్పుడు మొదలైంది? 1946లో మొదలైంది. పని చేయడం ఎప్పటి నుంచి మొదలైంది? డిసెంబర్ 9న వాళ్ళు మొట్టమొదటగా కలిశారు, మీటింగ్ చేసుకున్నారు. అంటే డిసెంబర్ 9 నుంచి పని చేయడం అనేది మొదలుపెట్టింది రాజ్యాంగ సభ. అయితే ఆగస్టు 15, 1947 మనకి స్వతంత్రం వచ్చింది. ఆ స్వతంత్రాన్ని ఏ చట్టం ద్వారా మనకిచ్చారు? ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ 1947. అయితే ఈ ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ ద్వారా మనకి రాజ్యాంగంలో ఎలాంటి మార్పులు వచ్చాయి అంటే ముఖ్యంగా 3 రకాల మార్పులు వచ్చాయి. అవేంటి? మొట్టమొదటిది ఏంటంటే ఈ ఇండియా ఇండిపెండెన్స్ చట్ట ప్రకారం బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి చట్టాలను మీకు ఇష్టమైతే వాడుకోండి, లేదు అంటే రద్దు చేసుకోండి, దీంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు అని ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ చట్టంలో మెన్షన్ చేయబడి ఉంది. ద యాక్ట్ ఎంపవర్డ్ ద అసెంబ్లీ టు అబ్రోగేట్ ఆర్ ఆల్టర్ ఎనీ లా మేడ్ బై ద బ్రిటిష్ పార్లమెంట్ ఇన్ రిలేషన్ టు ఇండియా. బ్రిటిష్ పార్లమెంటు ఇండియాకి సంబంధించి చేసినటువంటి చట్టాలను తొలగించుకోవచ్చు, లేదా మీకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకుని కంటిన్యూ చేయొచ్చు అని దీని సారాంశం. అలాగే ఈ చట్టం ఇంకొక విషయం ఏం చెప్తుంది అంటే రాజ్యాంగ సభ అనేది కేవలం రాజ్యాంగ నిర్మాణానికే కాకుండా చట్టాలు తయారు చేసేటువంటి లెజిస్లేటివ్ బాడీగా కూడా పనిచేయాలి అని చెప్తుంది. శాసనాలు తయారు చేసేటువంటి ఒక సంస్థగా కూడా ఇది పని చేయాలి అని ఇండియా ఇండిపెండెన్స్ చట్టంలో పేర్కొనబడి ఉంది. దీనితో పాటు అయితే ఇలా 2 రకాల ఫంక్షన్స్ చేయాలి. ఒకటి కాన్స్టిట్యూషనల్ బాడీగా, రాజ్యాంగానికి సంబంధించినటువంటి బాడీగా, రెండవది లెజిస్లేటివ్ బాడీగా, శాసనపరమైనటువంటి చట్టాలు తయారు చేసేటువంటి బాడీగా 2 రకాలుగా పనిచేయాలి. సో రాజ్యాంగపరమైనటువంటి బాడీగా మీటింగ్ చేసుకునేటప్పుడు ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఉంటారు. మరి లెజిస్లేటివ్ బాడీగా చేసేటప్పుడు స్పీకర్ ఉండాలి కదా. సో ఆ స్పీకర్గా జీవి మావ్లంకర్ అనేటువంటి వ్యక్తిని స్పీకర్గా ఎన్నుకోవటం అనేది జరిగింది. జీవి మావ్లంకర్ అనేటువంటి వ్యక్తిని స్పీకర్గా ఎన్నుకోవటం జరిగింది. సో ఈ స్పీకర్గా ఎన్నుకున్న తర్వాత ఎప్పుడెప్పుడైతే ఈ రాజ్యాంగ సభ శాసనపరమైనటువంటి చట్టాలను తయారు చేసేటువంటి బాడీగా మీటింగ్ చేసుకుంటుందో అప్పుడు జీవి మావలంకర్ అనే ఆయన అధ్యక్షత వహిస్తాడు.
ఎప్పుడెప్పుడైతే రాజ్యాంగ సభ రాజ్యాంగ నిర్మాణానికి సంబంధించిన విషయాల మీద మీటింగ్ చేసుకుంటుందో అప్పుడు ప్రెసిడెంట్గా రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహిస్తారు. సో ఈ విధంగా ఈ ఇండిపెండెన్స్ యాక్ట్లో ఇవన్నీ కూడా పేర్కొనబడి ఉన్నాయి. వాటితో పాటు ముస్లిం లీగ్ అనే వాళ్ళు ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ నుంచి వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. దే విత్డ్రూ. ఈ మెంబర్స్ అందరూ కూడా ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ నుంచి విత్డ్రా చేసుకుని బయటకు వెళ్ళిపోయారు. సో 389గా ఉన్నటువంటి సభ్యుల సంఖ్య 399కి పడిపోయింది. ముస్లిం లీగ్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 389గా ఉన్నటువంటి సభ్యుల సంఖ్య 299గా మాడిఫై అయిపోయి ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి కూడా 93 ప్రిన్స్లీ స్టేట్స్ 93 సీట్లకు గాను 70 మంది మాత్రమే వచ్చి దీంట్లో జాయిన్ అవ్వటం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి మొత్తం 299 సీట్ల గాను అది నామినేట్ చేయబడి ఉన్నటువంటి మెంబర్స్ అందరూ 299 మందే అవుతారు. సో అయితే ఈ ఓటింగ్ ఎలక్షన్స్ చేసేటప్పుడు లిమిటెడ్ ఫ్రాంచైజ్ అంటే ఓటు హక్కు ఎవరికి ఇవ్వాలి అంటే లిమిటెడ్ ఫ్రాంచైజ్ అంటే దేని మీద ఓటు హక్కు ఇవ్వాలి అంటే ట్యాక్స్, ప్రాపర్టీ అండ్ ఎడ్యుకేషన్, విద్య, పన్ను అలాగే ప్రాపర్టీ ఉన్న దాన్ని బట్టి వాళ్ళకి ఓటింగ్ రైట్స్ అనేవి ఎలక్షన్లో ఇచ్చారు. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఎలక్ట్ చేసుకున్నటువంటి ఇండైరెక్ట్ ఎలక్షన్లో లిమిటెడ్ ఫ్రాంచైజ్ అంటే కొన్ని విషయాల మీద మాత్రమే ఆధారపడి ఓటు చేసేటువంటి హక్కుని ఇచ్చారు. ఆ ఆధారపడ్డ విషయాలు ఏంటి? ట్యాక్స్, ప్రాపర్టీ అండ్ ఎడ్యుకేషన్. దాంతోపాటు ఈ ఓటింగ్ పద్ధతిలో అమలు చేసినటువంటి విధానం ఏంటి అంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. ఈ పద్ధతి ద్వారా ఎన్నుకోవటం అనేది జరిగింది. వాళ్ళ పాపులేషన్కి ప్రపోర్షనేట్గా ఎన్నుకోవడం అనేది జరిగిందనమాట. ఎన్ని ఓట్ల పాపులేషన్కి ఉంటే ఆ పాపులేషన్లో ఉన్నటువంటి కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో లేదా పీపుల్లో ఉన్నటువంటి విభజనలు కాదు అనుగుణంగా ఈ పాపులేషన్ ఎంత ఎక్కువ హిందూ పాపులేషన్ ఎక్కువ ఉంది వాళ్ళకి ఇన్ని ఓట్లు, లేదా కమ్యూనిటీ వైజ్ ముస్లిమ్స్కి ఇంత వాళ్ళకి ఇన్ని ఓట్లు, ఇంత పాపులేషన్ ఉంది కాబట్టి వాళ్ళకి ఇన్ని సీట్లు, అలాగే హిందూ పాపులేషన్ ఇంత ఉంది కాబట్టి వాళ్ళకి ఇన్ని సీట్లు, దాన్ని బట్టి ఓటింగ్ ప్రక్రియ అనేది జరిపించడం అవన్నీ కూడా జరిగాయి. సో దీని తర్వాత ఈ రాజ్యాంగ సభ అనేది ఓకే మీట్ అయింది, అందరూ వచ్చారు, మెంబర్స్ ఎంతమంది అయ్యారు, కొంతమంది వెళ్ళిపోయారు, ఉన్నవాళ్ళు అందరూ కూడా మీటింగ్ చేసుకున్నారు. డిసెంబర్ నుంచి ఇదంతా స్టార్ట్ అయింది. అయితే దీంట్లో ఈ రాజ్యాంగం మొత్తం తయారు చేయడానికి కొన్ని కమిటీలుగా విభజించుకోవడం, వాళ్ళు ఆ సభ్యులనే కొన్ని కమిటీలుగా ఫామ్ అయ్యి అందరూ ఒక్కొక్క విషయం మీద మనం గనక వర్కౌట్ చేస్తే ఫాస్ట్గా రాజ్యాంగం అయిపోతుంది అనే ఉద్దేశంలో ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కొన్ని కమిటీస్ని ఏర్పాటు చేసింది. దాంట్లో కొన్ని మేజర్ కమిటీలు, కొన్ని మైనర్ కమిటీలు. సో మేజర్ కమిటీలు, మైనర్ కమిటీలు, ముఖ్యంగా మేజర్ కమిటీలు 8. ఈ 8 కూడా రాజ్యాంగ నిర్మాణానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. వాటిల్లో మొట్టమొదటిది యూనియన్ పవర్స్ కమిటీ. దీనికి జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షత వహించాడు. అలాగే యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ, దీనికి జవహర్లాల్ నెహ్రూ గారే అధ్యక్షత వహించారు. ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్. డ్రాఫ్టింగ్ కమిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాగే అడ్వైజరీ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులపై సలహాలు ఇచ్చేటువంటి కమిటీ, దానికి మన సర్దార్ పటేల్ ఆయన దీనికి అధ్యక్షత వహించారు. దీని తర్వాత రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీ, రూల్స్ ఎలాంటి ఫాలో అవ్వాలి అనే దాని గురించి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఈ కమిటీకి అధ్యక్షత వహించారు. అలాగే స్టేట్స్ కమిటీ, దానికి మళ్ళీ జవహర్లాల్ నెహ్రూ గారు.
స్టీరింగ్ కమిటీ, దానికి మళ్ళీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఈ 8 మేజర్ కమిటీస్కి వీళ్ళు అధ్యక్షులుగా ఉండి రాజ్యాంగ నిర్మాణానికి ఎంతగానో ఉపయోగపడేలా చేశారు. అయితే ఈ కమిటీస్ అన్నిటిలో కూడా మనకి ముఖ్యమైనటువంటి కమిటీ ఏది అంటే డ్రాఫ్టింగ్ కమిటీ. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో ఈ డ్రాఫ్టింగ్ కమిటీలో మొత్తం 7 సభ్యులు ఉన్నారు. ఇది ఆగస్టు 29, 1947 నుంచి పనిచేయటం అనేది మొదలుపెట్టింది. సో ఫామ్ అయింది, పనిచేయడం మొదలుపెట్టింది ఆగస్టు 29, 1947. దీంట్లో 7 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళెవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్, గోపాలస్వామి అయ్యంగర్, అలాగే ఆల్లాడి కృష్ణస్వామి అయ్యర్, డాక్టర్ కేఎం మున్షి, సయ్యద్ మొహమ్మద్ సాదుల్లా అండ్ మాధవరావ్ టిటి కృష్ణమాచారి. సో వీళ్ళ 7 ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఉండి వీళ్ళు డ్రాఫ్టింగ్ అంతా చేసి, డ్రాఫ్టింగ్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ 60 రాజ్యాంగాలను, 60 దేశాల రాజ్యాంగాలను వీళ్ళు పరిశీలించి ఈ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ని దాదాపుగా అన్ని రాజ్యాంగాలను పరిశీలించి ఇండియాకు ఉపయోగపడేటువంటిది ఏముందో చూసి దాని ప్రకారం వీళ్ళు తయారు చేయటం అనేది జరిగింది. అయితే ఈ డ్రాఫ్ట్ చేసిన తర్వాత మొట్టమొదటి డ్రాఫ్ట్ వీళ్ళు ఫిబ్రవరి 1948లో ప్రవేశపెట్టారు. దాని తర్వాత రెండవ డ్రాఫ్ట్ అంటే కొన్ని మోడిఫికేషన్స్ అందరూ చదివి దానిలో మోడిఫికేషన్స్ చేసిన తర్వాత రెండవ డ్రాఫ్ట్ అక్టోబర్ 1948లో ప్రవేశపెట్టడం జరిగింది. మొత్తం మీద ఈ డ్రాఫ్ట్ చేయడానికి, రాజ్యాంగం డ్రాఫ్ట్ చేయడానికి డ్రాఫ్టింగ్ కమిటీకి పట్టినటువంటి కాలం 6 నెలలు, ఓన్లీ 6 months. ఈ 6 monthsలో కూడా జస్ట్ 141 days మాత్రమే వాళ్ళు కూర్చున్నారు ఒక దగ్గర. ఈ 7 కూర్చుని పని చేశారు. సో ఇలా పనిచేసి కాన్స్టిట్యూషన్ని తయారు చేయడం అనేది జరిగింది. సో ఈ మొత్తం ప్రొసీజర్ అంతా కూడా కంప్లీట్ అవ్వడానికి వీళ్ళకి ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి 11 సెషన్లు టైం పట్టింది. మొత్తం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు వీళ్ళకి టైం పట్టింది. 2 years 11 months and 18 days మొత్తం టోటల్గా వీళ్ళకి పట్టినటువంటి కాలం అది. సో ఈ రాజ్యాంగ సభ తన యొక్క ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు జరిగింది? డిసెంబర్ 9th 1946 జరిగింది. మళ్ళీ ఫైనల్ సెషన్ ఎప్పుడు జరిగింది అంటే January 24th 1950. దట్ వాజ్ ద లాస్ట్ సెషన్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. జనవరి 26, 1950 నుండి మనకి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. సో దాని తర్వాత ఇక రాజ్యాంగానికి సంబంధించి వర్క్ చేయడం అయిపోయింది కదా. అక్కడ నుంచి రాజ్యాంగ సభ కేవలం శాసనపరమైనటువంటి సంస్థగా మాత్రమే పనిచేసింది. ఎప్పటి వరకు పనిచేసింది అంటే జనరల్ ఎలక్షన్స్, మొట్టమొదటి జనరల్ ఎలక్షన్స్ జరిగేంతటి వరకు. ఎప్పుడు జరిగాయి జనరల్ ఎలక్షన్స్? 1951-52 ఆ ఇయర్లో మనకి జనరల్ ఎలక్షన్స్ జరిగాయి. సో ఇలా జరిగిన తర్వాత మొత్తం మీద ఈ డ్రాఫ్టింగ్ కమిటీ ఫైనల్ డ్రాఫ్ట్ నవంబర్ 4th 1948లో ఇచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ దాంట్లో ఏమైనా ఉంటే మోడిఫికేషన్స్ అలాంటివి ఏమీ అన్నీ చేసుకుని ఫైనల్ డ్రాఫ్ట్ ఇచ్చింది. దాన్ని అందరూ ఆమోదించి నవంబర్ 26, 1949 ఇది పాస్ అయ్యింది. సో కాన్స్టిట్యూషన్ పాస్ అయింది. పాస్ అయిన వెంటనే కొన్ని ప్రావిజన్స్ లైక్ సిటిజన్షిప్ కానీ, తర్వాత టెంపరరీ అండ్ ట్రాన్సిషనల్ ప్రావిజన్స్ అని, ఎలక్షన్లకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు, ఇలాంటివన్నీ కూడా నవంబర్ 26th 1949 అమల్లోకి వచ్చేసాయి. మిగిలిన అన్ని ప్రావిజన్స్ జనవరి 26, 1950 నాటికి అమల్లోకి వచ్చాయి. సో జనవరి 26, 1950 టైంకి మన రాజ్యాంగంలో ఏమేమి ఉన్నాయంటే 395 ఆర్టికల్స్, ప్రియాంబుల్ ఉంది, అలాగే 8 షెడ్యూల్స్, 8 షెడ్యూల్స్, 22 భాగాలు. సో మన రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయాలు అవి. 22 parts with 395 articles, 8 schedules and 1 preamble.
ప్రియాంబుల్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రిఫేజ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో వీటితోటి మన రాజ్యాంగం అనేది అమలులోకి రావటం జరిగింది. ఇవి ఈ జనవరి 26, 1950 ఎందుకు ఎంచుకున్నారు వాళ్ళు అంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి దాని రీజన్ ఉంది. అదేంటి అంటే ఈ జనవరి 26, 1930 రోజున మనం పూర్ణ స్వరాజ్ దినంగా జరుపుకున్నాం. సో అప్పటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ జనవరి 26, 1930 నాడు పూర్ణ స్వరాజ్ డే అని సెలబ్రేట్ చేసుకుని నిర్ధారించింది. మనకి ఇంకా స్వరాజ్యం కావాలి, పరిపూర్ణమైనటువంటి స్వరాజ్యం కావాలి అని ప్రకటించుకుని ఆ రోజుని పూర్ణ స్వరాజ్ డేగా ప్రకటించింది. సో దాన్ని దృష్టిలో ఉంచుకుని జనవరి 26నే మనం డేట్ని ఎంచుకున్నాం. దాన్నే రిపబ్లిక్ డేగా మనం జరుపుకుంటున్నాం. వీటితో పాటు రాజ్యాంగ సభ ఈ రాజ్యాంగాన్ని తయారు చేయడంతో పాటు కొన్ని ఇతర విధులను కూడా పర్ఫామ్ చేసింది. ఏంటవి అంటే జాతీయ జెండాను తీసుకుంది, తయారు చేయించింది, దాన్ని అమల్లోకి తెచ్చింది. ఎప్పటి నుంచి? జూలై 22, 1947. జూలై 22, 1947 జాతీయ జెండా, నేషనల్ ఫ్లాగ్ ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే జనవరి 24, 1950 నేషనల్ యాంథమ్ అంటే జనగణమన, అలాగే నేషనల్ సాంగ్ అంటే వందే మాతరం, ఈ రెండింటినీ కూడా జనవరి 24, 1950 నుంచి మన నేషనల్ సాంగ్గా, నేషనల్ యాంథమ్గా తీసుకోవడం అనేది జరిగింది. అలాగే జనవరి 24, 1950న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు మన మొట్టమొదటి రాష్ట్రపతిగా నియమించబడ్డారు. సో ఇది కాకుండా కామన్వెల్త్లో భారతదేశానికి మెంబర్షిప్ కల్పించేటువంటి విషయాన్ని కూడా ఈ రాజ్యాంగ సభనే దానికి సంబంధించి కూడా పనిచేసింది. ఎప్పుడు వచ్చింది మనకి కామన్వెల్త్లో మెంబర్షిప్? మే 1949. సో మే 1949న భారతదేశం కామన్వెల్త్లో మెంబర్ అయ్యింది. సో ఇలాగా ఈ రాజ్యాంగాన్ని తయారు చేయాలి, మనకి సెపరేట్ రాజ్యాంగం ఉండాలి అని 1934లో వచ్చినటువంటి ప్రపోజల్ జనవరి 26, 1950కి పూర్తయింది. మనకి ఇండిపెండెంట్గా మన యొక్క రాజ్యాంగం మన దేశాన్ని పరిపాలించుకోవడానికి అవసరమైనటువంటి బేసిక్ లాస్ అన్నీ కూడా ఉండి మన దేశానికి అనుగుణంగా ప్రజలకు కావాల్సిన విధంగా దాన్ని రూపొందించడం అనేది జరిగింది. మనకి January 26, 1950 our Indian Constitution came into force. This is all about making of the Indian Constitution, Rajyanga Rachana. Thank you very much.